నేను అందరినీ ఒకటే మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నేను నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది, నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడు క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన అక్కడ పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడు పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే. నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలియదు అయ్యా. నా కొడుకు బూడిద నాకు ఇప్పించండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనేకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5గురినో 4గురినో అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి ప్రతి నా కొడుకు నాకు తెలుసు. వాళ్ళలో నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. ఉన్నారుగా పోలీసు వాళ్ళు ఏరి, 4-5 వచ్చారే, మిగతా వాళ్ళు ఏరి, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏరి. నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి ఎందుకని మీరు సరైన యాక్షన్ తీసుకోవట్లా? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి సరైన యాక్షన్ లేదు ఆడి మీద. నా బిడ్డను తీసుకొచ్చి, నా ఫోన్ తీసుకొని, నా బిడ్డను తీసుకొచ్చి కొట్టి 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 ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కొట్టారు. దానికి కారణం ఏంటో మీరు లాగాలి, బయటికి లాగాలి. ఎందుకో తెలుసా, నేను ఏమీ చేయలేను, అస్మర్థురాలని. ఆడదాన్ని ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఎక్కడికి వెళ్ళగలను? ఎవరిని న్యాయం అడగలను అయ్యా? నేను నా బిడ్డ గుర్తొచ్చి నేను ఎక్కడికి వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది నాకు. లెగవట్లేదు నేను. కనీసం నేను ఒకటి అడుగుతున్నా, నాకు 7 ఆస్తులు అంతస్తులు నాకేం వద్దు. నాకు ఇల్లు ఇచ్చే పొలాలు డబ్బు నాకు వద్దు. నా పిల్లోడు బూడిద ఇప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. నేను అంతకన్నా ఏం అడగట్లేదు. కానీ దీంట్లో ఉన్నాడు మాత్రం వదిలిపెట్టద్దు. నా పిల్లోడిని చిత్రవద్ద చేసి కొట్టారు. ఎందుకు కొట్టారు ఏంటని కారణాలు లాగండి అయ్యా. వాళ్ళకి సరైన శిక్ష పడాలయ్యా. నాకెవరు ఇవ్వలేదయ్యా. దయచేసి మీరు అలాంటి మాటలు అనమాకండి. మాకెవరు డబ్బులు ఇవ్వలేదు. మా ఓడి అని ఏంటి గ్యారంటీ? ఇంకెంతమందిని చంపాడో మీ చేత అయితే ఆడ తీసుకురండి. ఆడ నిజాలు తెలవాలి. ఆడు పోలీసోడు కాదు, పెద్ద క్రిమినల్. ఆడు ఇంతకుముందు ఎంతమందిని చంపాడో ఆఖరికి మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎవరున్నారు? వీడికి బోర్డు అంత నెట్వర్క్ ఉంది బయట. ఎంతమందిని చంపుతావు? ఎంతమంది తీసుకొస్తా? ఎంతమందిని దహనం చేస్తా? ఏదో పాపం నీకు తగలదా? నీకు, నీ బిడ్డలకు అందరికీ తగులుద్ది. నా పిల్లాడిని ఇలా చేసి బతికుండగానే మేకులు కొట్టి ఇష్టం వచ్చినట్లు లాఠీలతో కొట్టించి వాళ్ళ అన్నం తింటలా? పోలీసు వాళ్ళు పెంట తింటున్నారా? వాళ్ళు తింటుంది అన్నమేగా. ఒక్క బిడ్డను తీసుకొచ్చి మీరు ఏ రకం చేశారంటే దేనికి ఆశపడి చేశారు? ఇలా ఎంతమందిని చేశారు కనపడకుండా? మీరు చేతనైతే చేసి పెట్టండి అయ్యా. ఐదుగురేనా అందులో? ఉన్నారు పేర్లు. మిగతా వాళ్ళని నేను ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా సరిగ్గా చూసే పొజిషన్లో లేను. మాట్లాడే ఇదిలో కూడా లేదు. వణికిపోతాను చేతులు కాదు అయ్యా. దయచేసి చెప్తున్న దాంట్లో ఉన్నారు ప్రతి ఒక్కడు కూడా. నాకు తెలుసు, నేను చూశాను వాళ్ళని. అయ్యా నా కొడుకులు ఒకసారి చూపించండి అయ్యా అన్న. ఉన్నాడమ్మా, మేము పంపిస్తామని ఒకడు. మా సీఏ ఊరుకోవట్లేదు, నువ్వు వెళ్ళిపో ముందు బయటకు అని తోసింది ఒకళ్ళు. నేను ఉంటే ఒక్కసారి ఫోన్ చేయించండి అయ్యా, ఒకసారి అది కడ్డీ చూపించండి అయ్యా. నేను ఏడ్చాను మిమ్మల్ని బతిలాడుకొని. మీరు అంత దారుణం చేసి నా బిడ్డని కొట్టి కొట్టి మేకులు కొట్టి చంపే అంత పరిస్థితికి ఎందుకు వచ్చింది? నా కొడుకు ఏం చేశాడని నాకు కారణం కావాల్సిందే. నాకు కారణం కావాలి. ఇన్నేసి కేసులు పెట్టించుకుని ఊరంతా తిరుగుతున్నాడే, అతనికి మాత్రం సెక్యూరిటీగా ఉండాలి. నా కొడుకు సెక్యూరిటీ అక్కర్లా, మాకు అక్కర్లా. నా బిడ్డను చంపేశారు అయ్యా, అతి దారుణంగా చంపారు. ఎవరెవరు ఎందులో ఉన్నారో, అది ఎందుకు వచ్చిందో, దేని గురించి నువ్వు తీసుకొచ్చావు నా కొడుకుని, మిగతా వాళ్ళు ఎవరున్నారో అది నువ్వు చూసుకో. నాకు మాత్రం చట్టపరంగా న్యాయం కావాలి. నేను ఇంతకన్నా ఏం అడగట్లేదు. ఇవన్నీ ఎందుకు అదో చచ్చిపోయి ఎక్కడో ఉన్నాడు మీద. అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న, రేపు చేస్తే ఊరుకుంటానికి బయట వీళ్ళు కోర్టులో ఎందుకున్నాయి వదిలేయటానికి? చేయలేదని చెప్పి నేను చెప్పకూడదు, నేను వాళ్ళ విషయం ఎత్తకూడదు. ఏ మాత్రం న్యాయం అన్యాయం ఉంటే సరిగ్గా విచారించి ఆ మాట తీసుకోమని చెప్పి నేను బాధపడను. నీకు నా కొడుకు ఫ్యాన్సే. నీకులా నీ వెనకాల ఎవరు ఏనాడు తిరగలా. నా కొడుకు తిరిగిన వాళ్ళు వెనకాల కూడా తిరగలే. ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా పనిచేశాడని బాధతో మాట్లాడుతున్నానే కానీ ఇంకో వేరే విషయం కాదయ్యా.
నాకు అసలు ఏ వద్దు, మీరు అందరూ దయచేసి నాకు ఇంత బూడి తెప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. అమ్మాయి అయ్యా రాజేశ్వరి ఈ కేసు గురించి మీతో అందరితో వీడియో మాట్లాడింది, మరి మళ్ళీ మీరు అడగటం న్యాయం అయ్యా? న్యాయమైనా చచ్చిపోయినోడు మిందలు కాదు, అమ్మాయి బతికుంది. అమ్మాయి ఆడియో ఇచ్చిన తర్వాత కూడా మర్నాడు మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్ చేస్తాడయ్యా, ఎందుకు చేయడు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపుల్ని, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే, న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఉండదు, ఇది ఉండదు. ప్రెస్ మీట్లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా, సరే ఇది పట్టించుకోవాలా, అక్కడ తిప్పుతున్నారు ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరు మాయ చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నా నా పిల్లోడు బూడి తిప్పించు, నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నాను అయ్యా, నా కొడుకు రోజు నా మొక్క ముందుంటున్నాడు, నేనేం చేయాలయ్యా? నాకు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ పిలుస్తానన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.